హఠ యోగములో దేహమందలి రోగములను నశింపజేయుటకును, శ్వాసకోశములు, కడుపు, నాసారంధ్రములు మొదలగు వాని అందలి కఫాది దోషములను పోగొట్టుకొనుటకును, ధౌతి, నౌలి మొదలగు కర్మములను, బ్రహ్మచర్యమును సాధించుటకు వజ్రోలి మొదలగు యోగములను వీరు సాధింతురు. ఈ మార్గములచే సాధింపగా కడుపు క్రింది మూలాధారమందు ఉండెడు కుండలిని అనుశక్తి నిద్రించుచుండెడిది పైకి లేచును. ఈ కుండలిని ఉద్బోధము గానిది బ్రహ్మస్థానమును పొంద వీలు లేదు. హఠయోగం ఇలా తెలుపుతున్నది. బ్రహ్మస్థానమును ఏ మార్గముతోన చేరవలయునో ఆ మార్గపు ద్వారమును ముఖముతోన అడ్డగించి మూసి ఆ పరమేశ్వరి శక్తి అనగా కుండలిని పరుండియుండును. కావున దానిని లేపుట ముఖ్యము. ఇట్లు హఠయోగము సాధనము, అసంప్రజ్ఞాత సమాధి సాధ్యము. దానినే రాజయోగమందురు. కానీ హఠయోగ పద్ధతి యందు రాజయోగ సిద్ధికి విఘ్నము కలిగించు సన్నివేశములు అనేకములు కలవట. హఠయోగము కొన్ని సిద్ధులను ఇచ్చును. దానిని అభ్యసించు వారికి చావు ఉండదట. ఆధునిక శారీర శాస్త్రజ్ఞులు చావు అనగా ఏమిగా నిర్ణయించిరో ఎరుంగను గాని యోగుల వాదము సులభమైనది. వాయువు కలుగుట బ్రతుకు, అది పోవుట చావు. కావున దానిని పోనీక బిగబట్టితిమేని చావెక్కడిది. ఇదే విషయాన్ని హఠయోగము శివయోగ సారము తెలుపుతున్నవి. ఇదేగాక ఆకాశ సంచారము, కామరూపము, పరకాయ ప్రవేశము మొదలగు విచిత్ర సిద్ధులు హఠయోగ సాధనచే లభించునట. కావున సాధకులు ముఖ్య ఫలమగు సమాధిని విడిచి వీనితోనే తృప్తిపడియుండుట స్వాభావికము. అట్లగుటచే హఠయోగమును బోధించు వారందరూ దీనికి ఫలము రాజయోగమే అని తలంచి సాధింపవలయునని హెచ్చరిక చేయుచున్నారు. ఆంధ్ర యోగినులలో అగ్రగణ్యురాలగు తరిగొండ వెంకమ్మ హఠయోగ సాధనము లేనిది రాజయోగం ఫలింపదని తెలిపినది. ఈ హఠ విద్యకే సంబంధించిన ఉపయోగములు 2 కలవు. మంత్రయోగము, లయయోగము. మంత్రములను జపించుచు తన్మయుడు అగుట మొదటిది. ప్రాణాయామ ధ్యానములచే దేహము శుద్ధమైనప్పుడు లోపల ఒక విధమైన నాదము అఖండముగా వినబడునట. బయట మనం విను శబ్దము ఆహతము అనగా దెబ్బ కొట్టుటచే కలిగినది. ఇది అనాహతము అనగా మనము ఎరింగినట్లు ఏ 2 పదార్థముల ఒరైకను లేకయే కలుగునది. ఆ నాదమునే వినుచు అందు మన ప్రాణములను లయింపజేయుటయే లయయోగము అందురు. హఠయోగ ప్రవర్తకుడగు శ్రీ ఆదినాథుడు సపాద కోటి లయ ప్రకారములను చెప్పినాడట. అందులో నాదలయమే ముఖ్యమని తలంచి హఠయోగులు సద్య మనలను బ్రతికించిరి.